ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి కొత్త రూల్ మార్చి 31 లోపు ఇలా చేయండి, లేకపోతే బియ్యం సరుకులు కట్. దీని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ప్రతి నెల ప్రభుత్వం రేషన్ బియ్యం ఇతర సరుకుల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డులు ఉన్నవారు ప్రతి నెల ఈ సరుకులన్నీ తీసుకుంటున్నారు. అయితే రేషన్ కార్డులు ఉన్నవారిని అధికారులు అలర్ట్ చేశారు. ఓ ముఖ్యమైన అంశంపై సూచన చేశారు. రేషన్ కార్డులు ఉన్నవారిలో చాలామంది ఈకేవైసీ చేసుకోలేదు. వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని, లేకపోతే ఏప్రిల్ 1 నుంచి సరుకులన్నీ పంపిణీ చేయరాని అధికారులు తెలిపారు. ఇకపై రేషన్ తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక. రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేశారు. ఒకవేళ ఎవరైనా ఇప్పటికీ ఈకేవైసీ చేయించుకోకుండా ఉంటే వచ్చే నెల నుంచి రేషన్ బియ్యం పొందేందుకు వీలు లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎన్ఐసి జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ను అప్డేట్ చేస్తున్నారు. గతంలో రేషన్ కార్డులకు ఈకేవైసీ లేకపోయినా సరే సరుకులు ఇచ్చేవారు. కానీ ఇకపై అలా కుదరదని ఈకేవైసీ నమోదు చేసుకున్న వారికే సరుకులు ఇస్తారు. ఈకేవైసీ నమోదు చేసుకొని వారంతా ఈ నెల 31లోగా పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రేషన్ కార్డులు ఉన్నవారు కొందరు ఈకేవైసీ చేయించుకోలేదని, వారు వెంటనే నమోదు చేయించుకోకపోతే ఏప్రిల్లో బియ్యం ఇవ్వరు. అయితే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికి వెళ్ళి ఈకేవైసీ చేస్తున్నారు. ఈ విషయాలను గమనించి నమోదు చేసుకోవాలంటున్నారు. రేషన్ కార్డుకు ఈకేవైసీ అనుసంధానం కాని వారి జాబితాలను సిద్ధం చేస్తున్నారు. డీలర్లకు వీరి సమాచారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకొని వారు 5 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న వారు రేషన్ షాపులకు వెళ్ళి ఈ ప్రాసెస్పై వేలిముద్ర వేస్తే డీలర్ లాగిన్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి అధికారులు కోరారు. ఏపీ మార్కెట్ ధరల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ధాన్యంపై 2% ఉన్న మార్కెట్ రుసుమును 1%కి తగ్గించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది. చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం 13 జిల్లాల్లో ధరల నివేదిక కేంద్రాలు ఉండగా వాటిని 26 జిల్లాల్లోనూ ప్రారంభించాలి అని మంత్రులు తెలిపారు. నిత్యావసర వస్తువులు రవాణాల్లో ఇబ్బందులను పరిశీలించాలని అన్నారు. ధాన్యంలో తేమ 17 నుంచి 70% ఉన్న కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాము అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఇక చూసుకుంటే మనకి ఇక్కడ ఏం చెప్పినారంటే, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మార్చి 31 తేదీ లోపల అప్లై చేసుకోవాలి. ఇక చూసుకుంటే ఏపీలో ప్రతి నెల ప్రభుత్వం నుంచి రేషన్ బియ్యము మరియు ఇతర సరుకులు తీసుకుంటున్నారు కదా. ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రతి నెల సరుకులు తీసుకుంటున్నారు. అయితే రేషన్ కార్డులో ఉన్నవారిను అధికారులు అలర్ట్ చేశారు. అంటే రేషన్ కార్డులో కంపల్సరీ ఎవరైతే ఉన్నారో వారు ఈకేవైసీ అనేది నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. లేదంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మీకు బియ్యం సరుకులు రావని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక ముఖ్య గమనిక అని చెప్పడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉంటారో ఈకేవైసీ నమోదు చేసుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. వచ్చే నెల నుంచి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే బియ్యము మరియు
సరుకులు ఇస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఎన్ఐసి జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో పౌర సరఫరా శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ని అనేది అప్డేట్ చేస్తుంది. రేషన్ కార్డు దారులకు ఈకేవైసీ లేకపోయినా సరుకులు ఇచ్చేవారు, కానీ ఇకపై అలా కుదరదని చెప్పడం జరిగింది. ఎవరికైతే ఈకేవైసీ ఉంటుందో వారికి మాత్రమే ఈ రేషన్ బియ్యము మరియు సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈకేవైసీ చేసుకునేకి మనకి ఎంతవరకు టైం ఉందంటే ఈ నెల 31 తేదీలోపు మీరు ఈకేవైసీ చేసుకోండి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రేషన్ కార్డులు ఉన్నవారు కొందరు ఈకేవైసీ చేయించుకోలేదని వారు వెంటనే నమోదు చేసుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఏప్రిల్లో బియ్యం ఇవ్వరని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇప్పటికే గ్రామవార్డు సచివాలయాల ద్వారా సిబ్బందిని పంపించి ఇంటింటికి వెళ్ళి ఈకేవైసీ చేస్తున్నారు. రేషన్ కార్డు దారులు ఎవరైనా ఉంటే ఈకేవైసీ అనుసంధానం చేసుకోండి. డీలర్లకు కూడా వీరి సమాచారాన్ని అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకునే వారు 5 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ లోపు వయసున్న వారు కూడా రేషన్ షాపులకు వెళ్ళి ఈ ప్రాసెస్పై వేలిముద్ర వేస్తే డీలర్ లాగిన్లో ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.